వెల్కమ్ అండి మన ఛానల్‌కి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియో వచ్చేసి తుఫాన్‌లో వైజాగ్ వెళ్ళవలసి వచ్చిందండి. ఆ రోజు తీసిన వ్లాగ్ ఇది. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ రోజు సిరిజల్లులు మార్నింగ్ పడిందండి. తెల్లారుజామున అయితే వర్షం పడింది. అప్పుడే కాస్త ఆగి చల్లటి గాలైతే వేస్తుంది. మబ్బుగా కూడా ఉంది ఆ రోజైతే. కానీ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళవలసొచ్చింది. అక్కడికే 20 డేస్‌కి వెళ్ళవలసిన హాస్పిటల్‌కి 1 మంత్ కాస్త అయిపోయింది. మరి తప్పదు కదా! ఇంకెళ్ళాల్సిందేనని డిసైడ్ అయ్యి ఇంకా ఆ రోజునైతే పెట్టుకున్నాం పని. ఇంకా వెళ్తూ ఇక్కడ అయినాడ దగ్గర వెంకటేశ్వర స్వామి కోవెల ఉంటే అక్కడికైతే గుడి దగ్గరికైతే వెళ్ళామండి. ఈ టెంపుల్ బాగుందని ఈ క్లిప్స్ అన్నీ మా వారే షూట్ చేశారు నా కోసం. వీడియో పెట్టుకుంటానండి. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది. అందుకని ఈ వీడియో అయితే మొత్తం ఆయనే షూట్ చేశారు. టెంపుల్కి సంబంధించిన వీడియో అంతా ఆయన షూట్ చేసిందే. ఇదిగోండి కోనేరు కూడా ఉంది ఇక్కడ. టెంపుల్ అయితే నిజంగా చాలా పీస్ఫుల్గా చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా విజయనగరంలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే కంపల్సరీగా వెళ్ళండి. అయినాడులో ఉంది ఇది టెంపుల్ అనేది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి నిజంగా ప్రశాంతంగా అంటే అనిపిస్తుందండి. ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇగోండి ఇంకా టెంపుల్ లోపల అయితే ఇగోండి ఇలా ఉంది మొత్తం అంతా. బయట గజస్తంభం ఇవన్నీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయండి. లోపల అయితే కెమెరా ఎలో లేదు. అయినా సరే మా వారైతే షూట్ చేస్తారు ఇవన్నీ. మొత్తం చాలా అద్భుతంగా అయితే ఉందండి టెంపుల్ అయితే నిజంగా. ఇగోండి స్వామివారికి ఇక్కడైతే పూజారి గారు పూజ అయితే చేస్తున్నారు. మా పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకో ఇలా నేను కూడా కొంచెం కొంచెం షూట్ చేసుకుని మీకు చూపించాలని స్వామివారిని ఇదిగోండి ఇలా జూమ్ చేసి అయితే తీశాను. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాము. చూసారా ఎంత మబ్బుగా ఉందో? మబ్బుగానే ఉందండి. చలో పక్కన బండి మీద ఒకటి కదా చంపేస్తుంది చలి అయితే. ఇంకా విజయనగరం నుంచి బండి మీదే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మధ్యలో అలా చలి పెడుతూ మబ్బులు అప్పుడే కొంచెం తెరిపిస్తుంది, అప్పుడే మళ్ళీ పడిపోతుంది ఏమో వర్షం అన్నట్టుగా ఉంటుంది. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా వెళ్ళాలి. అక్కడికి 20 డేస్కి వెళ్ళవలసింది 1 మంత్ అయిపోయింది. ఇంకా అలా అని రిస్క్ చేసే వెళ్ళాము. పాపం వర్షం ఎక్కడా పడలేదులేండి. బాగానే వెళ్ళి అయితే వచ్చేసాము. చల్లగా అయితే మాత్రం ఉంది క్లైమేట్ అయితే. ఇంకా బీచ్ రోడ్ వెళ్తే ఇంకా చలికి ఇంకా అసలు వెళ్ళలేమనేసి ఇలా సిటీలో నుంచే వెళ్ళిపోతున్నాం. ఇది స్టేడియం అండి. మొన్న మ్యాచ్ కూడా జరిగింది కదా. ఇది జూ పార్కు దగ్గర కొంచెం క్లిప్ తీసాను. ఇంకా అయితే వైజాగ్ ఎంటర్ అయిపోయామండి మెయిన్ సిటీలోకి అయితే. ఇంకెక్కడి నుంచి కేజీహెచ్కి వెళ్ళే రూట్లో అయితే వెళ్ళాలి హాస్పిటల్కి అయితే. ట్రాఫిక్ అయితే మెయిన్ రోడ్ అంటే వెళ్తే మామూలుగా ఉండదు కదా. మార్నింగ్ టైం, అది కూడా మార్నింగ్ టైం అంటే అమ్మ వైజాగ్లో తప్పుకోవడం కూడా కష్టమేనండి బాబు. ఇంకా మరి అటు వెళ్తే ఇంకా చలిగాలి, ఇంకా బీచ్ రోడ్ అయితే ఇంకా చలిగాలి వేస్తుందని ఇంకా మెయిన్ రోడ్డే వెళ్ళిపోయాము. కేజీహెచ్కి వచ్చేసామండి. ఇంకా హాస్పిటల్కి వచ్చేసినట్టే. ఈ హాస్పిటల్ కూడా కేజీహెచ్కి దగ్గరలోనే ఉంటుంది. ఇంకోండి హాస్పిటల్కి అయితే వచ్చేసాము. డాక్టర్ గారు అయితే ఇంకా రాలేదన్నారని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. లేట్ అవుతుంది అన్నారు. ఇంక డాక్టర్ గారు వచ్చి మనకి ఇంజెక్షన్ రాయేసి ఇచ్చేస్తే మనం ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత 2 అవర్స్ అయితే అబ్జర్వేషన్ అయితే కంపల్సరీ ఉంటుందండి. నాకు డిస్క్ ప్రాబ్లం, అలాగే సైటికా నొప్పితో బాధపడుతున్నాను 1 ఇయర్ నుంచి. దానివల్ల నేను ఇక్కడికి వైజాగ్ సూర్య హాస్పిటల్కి అయితే వచ్చాను. ఇంకొచ్చేటప్పుడు బీచ్ రోడ్ వచ్చామండి. నేనైతే ఏం క్లిప్స్ అయితే తీయలేదు. ఇంక ఇది పాతది ఉంటే యాడ్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్